ప్రస్తుతం పిల్లలు పుట్టడం ఒక వరం, అదొక అందమైన అనుభూతి. మొక్కని దేవుళ్ళు ఉండరు, వెళ్ళని గుళ్ళు ఉండవు. ఐవీఎఫ్ సెంటర్లు, గైనకాలజిస్ట్ డాక్టర్లు ఫుల్ బిజీ ఉంటున్నారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత పుడుతున్నారు పిల్లలు. పుట్టినా సరే వారికి కొన్ని సమస్యలు అన్నిటినీ భరించి చివరకు పిల్లల ఆరోగ్యం సెట్ అయిన తర్వాత ఆ దంపతుల కళ్ళల్లో ఎంతో సంతోషం కనిపిస్తుంది. కానీ కొన్ని ముఠాలు ఆ సంతోషాన్ని నిమిషాల్లో మట్టి కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిందే మన స్టోరీ. పిల్లల కోసం తండ్రి ఎన్నో కష్టాలు పడతారు. బాధను మర్చిపోయి తల్లి బాధ్యతగా ఇంటిని చక్కబెడుతుంది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలు అనుభవించినా వారిద్దరూ చేసే ప్రయత్నం పిల్లల ఫ్యూచర్ కోసమే. వారి భవిష్యత్తు బాగుండాలని నానా కష్టాలు పడతారు. వారి కోపాన్ని భరిస్తారు. చిలిపి చేష్టలను ముద్దాడుతారు. నిద్రాహారాలు మాని కష్టపడతారు. స్వార్థం లేని ఆ తల్లిదండ్రి కష్టం పిల్లల కోసమే. ఉద్యోగాలు వేరు కావచ్చు, పనులు వేరు కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజ్ కావచ్చు, చూసే విధానాలు వేరు కావచ్చు, కానీ పిల్లల మీద తల్లిదండ్రికి ఉండేది ప్రేమ ఒక్కటే. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లలు సడెన్గా కనిపించడం లేదని తెలిస్తే ఆ గుండెలు రోధించవా? వారి బాధ వర్ణించడం కష్టమే. చిన్నారులను ఎత్తుకొనిపోయే ముఠాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతంలో సృష్టి అనే పేరుతో ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు మరో ముఠా పట్టుకుంది. వీరి ధ్యేయం ఒకటే, ఒంటరిగా పిల్లలు కనిపిస్తే వారిని ఎత్తుకొని రావడం, పిల్లలేని వారికి లక్షల్లో అమ్మి సొమ్ము చేసుకోవడం. ఇలాంటి వారికి బలవుతున్న పిల్లలు ఎందరో. కన్న పేగుకు దూరమవుతూ కన్నీరు పెడుతున్న ఆ చిన్నారులెందరో. కన్నబిడ్డ కనిపించక అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పాపాయి అల్లరి వినిపించక దిక్కులు పిక్కటిలేలా రోధించే ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలెన్నో. కానీ ఆ పిల్లలు పోలీసులకు చిక్కితే మళ్లీ తల్లిదండ్రుల కళ్లలో సంతోషం తిరిగొస్తుంది. ఇప్పుడు కూడా మాదాపూర్, మియాపూర్ పోలీసులు ఇలాంటి ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పిల్లలను తీసుకుని తల్లిదండ్రుల వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలను విక్రయిస్తున్న ఆ ముఠాలో 11 మంది సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో 8 మంది మహిళలు, 3 పురుషులున్నారు. వీరి నుంచి 2 శిశువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అహ్మదాబాద్ నుంచి ఒకరిని, సిద్దిపేట నుంచి ఒకరిని తీసుకొచ్చారు ఈ ముఠా. అహ్మదాబాద్ నుంచి హర్షరాయ్, సిద్దిపేట నుంచి దారం లక్ష్మీబాబును దొంగతనం చేసుకొనొచ్చారు. లేబర్ క్యాంప్ నుంచి ఒకరిని, నేరుగా తల్లిదండ్రుల వద్ద నుంచి మరొకరిని తీసుకొచ్చారు. సిద్దిపేట నుంచి వచ్చిన బాబు తల్లిదండ్రులను గుర్తించారంట పోలీసులు. వారిని కలిసి బాబును అప్పగిస్తామన్నారు పోలీసులు. అయితే ముఠాలోని 11 మందిలో 4 చాలా కేసులున్నాయంట. గంగాధర్ రెడ్డిపై 13, బాబురెడ్డి మీద 2, నాగలక్ష్మి, హర్షలపై 2 కేసులున్నాయంట. ట్రాఫికింగ్ కింద స్పెసిఫిక్లీ బేబీస్ కి ట్రాఫికింగ్ నడుస్తా ఉంది. దీని గురించి మేము 11 మెంబర్స్ కి పట్టుకున్నాము. 11 మెంబర్స్ లో టోటల్ 8 మెంబర్స్ ఫీమేల్ ఉన్నాయి, 3 మెంబర్స్ మేల్స్. అందరికి మేము పట్టుకున్నాము. దీనిలో మనకు 2 బేబీస్ దొరికారు. ఒక బేబీ గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఆ బాబు 2 బేబీస్ బాబు ఉన్నారు, 10 days ఓల్డ్. ఒక బాబు అహ్మదాబాద్ నుంచి, ఒక బాబు ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి, ఇది రమాయన్పేట్ దొరికింది. ఇప్పుడు మన కస్టడీలో వాళ్లే ఉన్నారు. అండ్ ఇంకా చూసినప్పుడు అక్యూజ్డ్ గురించి మనకు వచ్చింది ఆల్రెడీ 11 నుంచి 4 మెంబర్స్ మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఒక అక్యూజ్డ్ గంగాధర్ రెడ్డి పైన ఆల్రెడీ 30 కేసెస్ ఉన్నాయి. తర్వాత బాబురెడ్డి మీద 2 కేసెస్ ఉన్నాయి, 2 కేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా 2 అక్యూజ్డ్ మెంబర్స్ నాగలక్ష్మి అండ్ హర్ష రాయ్, 2 మీద కూడా 2 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ తర్వాత మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. ఇది మన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో. ఆ ఎఫ్ఐఆర్ లో సెక్షన్స్ మేము పెట్టాము. 143 సబ్ క్లాస్ 5 అది ఉంటది రిగార్డింగ్ ట్రాఫికింగ్ అండ్ మల్టిపుల్ టైమ్స్ ట్రాఫికింగ్ ఆఫ్ చిల్డ్రన్. దీనికి పనిష్మెంట్ 10 years పైన ఉంటది. తర్వాత కాన్స్పిరసీ సెక్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కి సెక్షన్,
ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎందుకు మేము పెట్టాము, బికాజ్ ఇది 11 మెంబర్స్ కలిసి వాళ్ళు ఇది ఫస్ట్ టైం కాకుంటే ఇంకా చాలా టైమ్స్ వాళ్ళు చేశారు. గంగాధర్ రెడ్డి వీర్యదాత. ఈయన అఘాయిత్యాలు ఇక్కడితోనే ఆగలేదు. సరోగసి కోసం మహిళలను ఐవీఎఫ్ సెంటర్లకు తీసుకుని వస్తుంటాడు. ఇందులో గ్యాంగ్ సభ్యులు పేద దంపతులను గుర్తించి వారికి డబ్బు ఆశ చూపించి వారి వద్ద పిల్లలను కొనుగోలు చేస్తుంటారు. లేదంటే ఒంటరిగా కనిపించిన పిల్లలను ఎత్తుకొస్తుంటారు. కొనుగోలు చేసే క్రమంలో ఒక్కొక్కరికి 3 నుంచి 10 లక్షల వరకు డబ్బిస్తారంట. ఇంత డబ్బు పిల్లల తల్లిదండ్రులకు ఇస్తుంటే పిల్లలను కొనుగోలు చేసే వారి వద్ద నుంచి ఎంత డబ్బు తీసుకుంటుందో ఈ ముఠా. ఈ ముఠాలో చాలా మందికి ఐవీఎఫ్ సెంటర్లతో సంబంధాలు కూడా ఉన్నాయంట. అంటే ఆ సెంటర్లు కూడా క్రైమ్ చేస్తున్నాయన్న మాట. ఈ తరహాలోని కేసులను సాల్వ్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. పిల్లలు లేని వారికి పిల్లలను అమ్ముతూ వారి కోసం ఇతరుల పిల్లలను హరిస్తూ డప్పు ఆశ చూపి ఇక నేరాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అభం శుభం తెలియని ఆ పసి పిల్లలు తల్లి పొత్తిళ్లలోనే మోసానికి గురి అవుతుంటే వారికి భవిష్యత్తు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? పిల్లలను కొనేవారికి ప్రేమ ఉంటే పిల్లలను పోగొట్టుకున్న వారికి బాధ ఉండదా? ఒక తప్పు చేసే ముందు ఆలోచిస్తే సమస్యకు సమాధానం మరో విధంగా దొరుకుతుంది. 1 లక్ష 2 లక్షల కోసం కన్న తల్లి నుండి బిడ్డలను దూరం చేయకండి. ఆ నేరాల్లో పాలు పంచుకోకండి. తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిల్చకండి.